నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ భవన్లో నిన్న బుధవారం అయితే ఒక ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏంటంటే అదే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలే కావచ్చు, ఇద్దరు నాయకులే కావచ్చు, కేవలము ఒక సీటు కోసము అంటే ప్రముఖమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మంత్రి కూర్చునేటువంటి సీటు పక్కన మేము కూర్చుంటాము అనే ముచ్చట్ల భాగంగానే అనే వివాదంలోనైతే వాళ్ళిద్దరి మధ్య రసబస పెరిగి వాళ్ళు కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిందని చెప్పొచ్చు. మరి ఎవరు ఆ మంత్రి, ఎవరు ఆ కార్యకర్తలు, ఎవరు ఆ నాయకులు ఎవరంటే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. అదేవిధంగా కార్వాన్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జు ఉస్మాన్ అల్ అజ్రా, వారిద్దరికి మధ్యనైతే రసబస నడిచిందని చెప్పొచ్చు. మొదటగా వారిద్దరి మధ్య మాటల యుద్ధంతో మొదలయ్యి దాని తర్వాత చొక్కాలు పట్టుకొని హజ్రా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ అయితే తన మెడపై ఒక వేటు వేసి తోసేయంగానే ఆయన మొత్తం కింద పడ్డటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. మరి ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడడం, మరి ఎందుకు ఇంత దారుణం జరిగింది? మరి మనం చూసుకుంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలే కావచ్చు, విహెచ్ హనుమంతే కావచ్చు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరే కావచ్చు, దాని తర్వాత అనిల్ యాదవే కావచ్చు, మహమ్మద్ అజారుద్దీన్ గారే కావచ్చు, వీరందరూ చూస్తుండగా ఫిరోజ్ ఖాన్ అయితే అలీ గారు అయితే మొత్తం ఇట్లా కింద పడేసి ఇట్లా నూకడం జరిగింది. అదేవిధంగా ఆయన కింద పడడం జరిగింది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంత్ గారు అయితే జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అయితే కంట్రోల్ చేయడానికి ఆయన వీళ్ళను పక్కకు జరపడం అయితే జరిగింది. అయినా కూడా ఆయన జరిపినా కూడా ఆయన పైకే మరలబడడం, ఆయన పైకే వెళ్ళడము, ఆయనను కూడా ఆయన మాటలు వినకుండా వాళ్ళైతే అదేవిధంగా గొడవనైతే కొనసాగించిన వేళ విహెచ్ హనుమంత్ గారు కూడా వారి ఇరువురి వర్గాల మీద కూడా సీరియస్ అయ్యే దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. మరి ఎందుకు ఈ విధంగా జరిగిందంటే మహమ్మద్ అజారుద్దీన్ గారు ఒక సమావేశాన్ని పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమానికి మహమ్మద్ అజారుద్దీన్ గారు అయితే చీఫ్ గెస్ట్గా వచ్చి అక్కడ ఉన్నటువంటి నాయకులకే కావచ్చు, కార్యకర్తలకే కావచ్చు, దిశానిర్దేశం చేసే వేళ సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేసే వేళనైతే అక్కడ కార్యక్రమాన్ని పెట్టిన వేళ ఈ విధంగా ఆయన ఉన్నటువంటి కుర్చీ పక్కన ఒక కుర్చీ ఖాళీ ఉంది. మరి ఆ కుర్చీలో నేను కూర్చుంటా అని మొదటగా మాటల యుద్ధము. ఆ మాటల యుద్ధం తర్వాత ఇద్దరు ముఖాముఖిగా ఎదురెదురుగా వచ్చి తర్వాత గల్లలు పట్టుకొని ఒక వేటు వేయగానే ఫిరోజ్ ఖాన్ కింద పడడము, ఇలాంటి దృశ్యాలను అయితే మనమైతే చూసాము. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఏదన్నా అంతర్గతంగా వీళ్ళకి ఏమైనా కొట్లాటలు ఉన్నాయా, లొల్లులు ఉన్నాయా అనే ముచ్చట్లనైతే ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు హనుమంతరావు గారు కావచ్చు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఎంత ఆపాలని చూసినా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు అయితే ఆగకుండా వారి మీదకైతే మరలబడే విధంగానైతే ఉన్నారు. దాని తర్వాత విహెచ్ హనుమంత్ గారు కూర్చున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి అన్న ఇది కాదు ఇది అని సంజాయించే వేళ పొన్నం ప్రభాకర్ గారి మీదకి కూడా విహెచ్ హనుమంతరావు గారు ఏంటి ఈ విధంగా చేస్తారా, ఆ విధంగా చేస్తారా అనే విధంగానైతే కొంచెము సీరియస్ అవ్వడం అయితే జరిగింది. మరి చూస్తూ ఉండాలి. మరి నిజానికి ఆ మైనారిటీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మరి వారికి ఎందుకు ఇమడడం లేదు? మరి పార్టీకి సంబంధించిన వివాదాల, వ్యక్తిగత వివాదాల అనే విషయాలనైతే మనమైతే తప్పకుండా చూడాలి. ఈ గొడవనైతే ఎక్కడి వరకు వెళ్తుంది? మరి అధిష్టానం ఈ గొడవ పైన ఏదన్నా చర్చ పెట్టి మరి ఇరు వర్గాలను సంజాయించే విషయాన్ని చూడవచ్చా, లేదంటే ఈ గొడవ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా అనే విషయాలు అయితే మనం చూడాలి. ఇంకొక విషయము, మరి సీనియర్ నేతలు ఉండగానే ఈ విధంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి, పార్టీ చెప్పినటువంటి విషయాలను ఉల్లంఘించి ఏ విధంగా ఒక పార్టీ కార్యాలయంలో, ఒక దేవాలయంలో ఈ విధంగా గొడవ పెట్టుకుంటారు అనే విషయం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారే కావచ్చు, లేదంటే సోనియా గాంధీ గారే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు నేర్పించేటువంటి క్రమశిక్షణ ఇదేనా అనే విధంగానైతే జనాల్లోకి అయితే వెళ్ళింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నీతితోటి, నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి కూడుకున్న పార్టీ అని పలు సందర్భాల్లో, పలు సభలలో కూడా చెప్పిన విధానాన్ని అయితే మనం చూసాం కదా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ వీళ్ళు క్రమశిక్షణ పాటించారు, ఎక్కడ వీళ్ళు క్రమబద్ధంగా ఉన్నారు? తప్పకుండా పార్టీ లైన్, పార్టీ క్యాడర్ అయితే దాటి ఈ విధంగా గొడవకు దిగిన విషయం అయితే మనమైతే చూడొచ్చు. సో చూస్తూనే ఉండాలి ఏం జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో నిన్నటి వివాదం అనేది. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం.